హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ మాదాపూర్ బ్రాంచ్ లో ఉన్నాము. చూస్తూ ఉంటే స్టోర్ లో చాలా మంది ఉన్నారండి, కిటకిటలు ఆడిపోతుంది. సో అంటే ఐస్ క్రీమ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది స్టోర్ లో చూస్తూ ఉంటే. పక్కన మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఏ గుడ్ నేమ్ అండి? కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాము. ఎలా అనిపించింది? బాగుంది మేడం. ఏం ఫ్లేవర్ తీసుకున్నారు మీరు? థ్రెడ్ అండ్ కోకోనట్ తీసుకొచ్చాడు, బాగుంది ఫ్లేవర్. సో ఫస్ట్ టైమా లేదా? లేదు మేడం, ఫస్ట్ టైం. తీయగా ఉందా లేదా నాచురల్ గా అనిపించింది? నేచురల్ గా అనిపించింది, మరి ఓవర్ స్వీట్ లేదు, చాలా నేచురల్ గా ఉంది. ఐస్ క్రీమ్ ప్లస్ కోకోనట్ మనం బయట నేచురల్ గా తింటే ఎలా ఉంది అలా ఉంది, ఇది నేచురల్ గా అనిపించింది, నచ్చింది. మామూలుగా బయట ఐస్ క్రీమ్స్ తిన్నప్పటికీ ఈ ఐస్ క్రీమ్ తిన్నప్పటికీ టేస్ట్ లో ఏం డిఫరెన్స్ మీకు? ఇది నేచురల్ గా ఉంది, బయట వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గానీ ఓవర్ స్వీట్ గానీ అలా ఉంటది కదా, ఇది అలా లేదు. బట్ హాయ్, యా గుడ్ నేమ్? యోగేష్. ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ ఫ్లేవర్స్ ఏంటి? జాక్ ఫ్రూట్. ఇక్కడ ఆర్గానిక్ క్రీమరీ ఏం చెప్తుందంటే ఐస్ క్రీమ్స్ బయట తింటే కొంచెం కోల్డ్ అలా జరుగుతూ ఉంటుంది కదా, కోల్డ్ చేస్తుంది. ఇక్కడ అలా ఉండదు అంటారు. సో మీరేమంటారు? పర్సనల్ గా మీరు తిని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి కోల్డ్ అయిందా ఎప్పుడైనా? చాలా సార్లు ట్రై చేస్తే కానీ ఎప్పుడు అవ్వలేదు. హాయ్ అండి, యా గుడ్ నేమ్? హాయ్, నజీర్. ఇది ఫస్ట్ టైం రావడం, బిఫోర్ వచ్చారు? సెకండ్ టైం అండి. మీ మోస్ట్ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? ఇది టెండర్ కోకోనట్. ఎండో కోకోనట్. ఇంక వేరే దానికి వెళ్ళకుండా డైరెక్ట్ రాగానే దానికి ప్రిఫర్ చేస్తాం. బయట దొరకడం తక్కువ కదా ఇలాంటిది, అండ్ ఫ్లేవర్ కూడా దీంట్లో అనేది మనకు న్యాచురల్ గా తెలుస్తూ ఉంటది. బయట ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటదంటే అంత కూలింగ్ ఉండేపటికి ఫ్లేవర్ మనం తెలియదు. సో అందుకని చెప్పి మోస్ట్లీ ఇంకా వేరే వాటికి వెళ్ళేవాళ్ళు ఇది వరకు. ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంక దీనికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక ఇంకా ఇదే ఫిక్స్. ఇంకా అది కూడా రావడం కూడా సేమ్ ఫ్లేవర్, ఇంక వేరే చేసేదండు. ఇంకోటి జాక్ ఫ్రూట్ ఒకటి చూస్తాం, కాలా జామున్, ఈ మాత్రం ప్రిఫర్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ 10 లో ఎంత రేటింగ్ ఇస్తారు ఆర్గానిక్ క్రీమరీకి? నేనైతే 10 కి 10 ఇస్తానండి. 10 కి 10. ఎందుకంటే నేను వేరే వాటికి వెళ్ళట్లేదు కదా.